హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఎంసెట్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ అనేది ఎలా ఇవ్వాలి అంటే మీకు ఒకవేళ 1,00,000 ర్యాంక్ ఉంటే ఫస్ట్ కాలేజ్ ఏది పెట్టాలి? ఒకవేళ 20,000 ర్యాంక్ ఉంది, సిఎస్సి సీట్ రావాలనుకుంటున్నానా, ఏ కాలేజ్ పెట్టాలి? నిన్న వీడియోలో వచ్చేసి టాప్ 25 కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ ఇవి పెట్టండి అని చెప్పి వీడియో చేశాను. అది చూడకపోతే మీరు కింద డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, లేకపోతే మన ఛానల్లో నిన్నటి వీడియో ఉంటుంది చూడండి. అది వచ్చేసి ఆ కాలేజెస్ లీస్ట్ అనమాట. అంటే మీరు పెట్టాల్సిన వెబ్ ఆప్షన్ లీస్ట్ అవి. ఇందులో వచ్చేసి ఎలా పెట్టాలని చెప్పి నేనైతే చూపిస్తాను అనమాట. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి ఖచ్చితంగా ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. స్టెప్ బై స్టెప్ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకైతే చెప్పి చూపిస్తున్నాను. ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ ఇంకా టైం ఉన్నా కూడా నేను ముందే చెప్తున్నాను, ఎందుకంటే మీరు మిస్టేక్ చేయకుండా పెట్టాలి అని చెప్పేసి. వెబ్ ఆప్షన్స్ అనేవి 60,000 కాదు, 20,000 ర్యాంక్ ఉన్న వాళ్ళైనా, 1,00,000 ర్యాంక్ పైన వాళ్ళు ఉన్నారైనా, 1,50,000 ఉన్నా సరే, మీరు బీసీ కావచ్చు, ఓబీసీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళైనా, ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ అనేది ఇలానే ఇవ్వండి. అంటే ఎలా ఇవ్వాలి అనే దాని గురించి చూపిస్తాను. ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే త్వరగా వెళ్ళి జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్లో కాలేజ్ లిస్ట్ కావచ్చు, వెబ్ ఆప్షన్స్ గురించి నేను అక్కడ లైవ్ కూడా పెడతానమాట. లైవ్లో చేస్తూ చూపిస్తాను, మీకు అక్కడ యూజ్ అవుతుంది ఆ గ్రూపు. త్వరగా వెళ్ళైతే జాయిన్ అవ్వండి. ఓకే, ఇక్కడ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ అనేవి మీకు ఇలా స్టార్ట్ అవుతాయి అనమాట. ఇది ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి, బైపీసీ వాళ్ళకి కాదు నేను చెప్పేది వచ్చేసి. ఇలా కాలేజెస్ అనేవి ఇక్కడ కోర్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు సపోజ్ ఒక కాలేజ్ని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత అందులో అది డిస్ట్రిక్ట్ అడుగుతుంది. అందులో వచ్చేసి సిఎస్సి గ్రూప్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ వచ్చేసి ఇవి మనకి లాస్ట్ ఇయర్ అనమాట. నేను నా దగ్గర లాస్ట్ ఇయర్ ఉంటే నేనైతే పెట్టాను. ఇతని కాలేజెస్ వచ్చేసి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. టోటల్గా ఎన్ని కాలేజెస్ పెట్టారంటే 22 కాలేజెస్ పెట్టారనమాట. ఇతనికి వచ్చిన ర్యాంక్ వచ్చేసి మనకి 95,000 ర్యాంకు. ఇతను బీసీబీ కేటగిరీ సంబంధించి వాడనమాట. అయితే ఈయనకి వెబ్ ఆప్షన్స్ అనేవి చూసుకోవచ్చు. నేను టోటల్గా 22 వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టాను. అన్నింటిలో వచ్చేసి కూడా నేను సిఎస్ఈనే పెట్టాను అనమాట. అయితే ఇందులో వచ్చేసి మరి ఫస్ట్ కాలేజ్ ఏ కాలేజ్ పెట్టావన్నా అని చెప్పి మీరు డౌట్ ఉండొచ్చు అనమాట. అయితే ఇక్కడ ఫస్ట్ కాలేజ్ వచ్చేసి నేను ఏం పెట్టాను దాని గురించి కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చూసుకోండి. ఇక్కడ ఫస్ట్ కాలేజ్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇవన్నీ నేను పెట్టిన కాలేజ్ అనమాట. జేఎన్టీహెచ్ కావచ్చు, సిబిఐటి, విఎన్ఆర్, ఇవన్నీ కాలేజెస్ అయితే పెట్టుకుంటూ వచ్చాను. ఇక్కడ ప్రియారిటీ అనేది ఫస్ట్ కాలేజ్ ఏ కాలేజ్ అయితే మీరు పెడతారో మీకు ర్యాంక్ రిలేటెడ్గా ఉన్న దాని నుంచి ఆ కాలేజ్ అయితే పెట్టండి అనమాట. ఇక్కడ ఫస్ట్ మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ గ్రూప్లో ఆ కాలేజ్ ఏ కోర్స్ అయితే మీరు పెట్టాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఫస్ట్ కాలేజ్ ఏది పెడతారో అదే ఫస్ట్ ప్రియారిటీ అయితే అవుతుందన్నమాట. మీకు వచ్చిన ర్యాంక్ ఒకవేళ 1,60,000-70,000 ఉన్న తర్వాత మీరు జేఎన్టీహెచ్ కాలేజ్ పెడితే మాత్రం అవైతే రావన్నమాట. మీరు ముందుగా ఏం చేస్తారంటే మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజ్ బెస్ట్ ఉన్నాయో ఫస్ట్ ఒకసారి అయితే చెక్ చేసుకోండి. లేకపోతే మీకు ఎంత ర్యాంక్ వచ్చిందని చెప్పి కామెంట్ చేస్తే నేను ఆ కాలేజ్ పెట్టుకోవాలి మీరు ఫస్ట్ అని చెప్పేసి. సిఎస్సి రావాలంటే ఫీజు అనేది కూడా ఎక్కువ ఉండకుండా రావాలంటే ఏది రావాలని చెప్పేసి నేను చెప్తాను. ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. ఇక్కడ ప్రియారిటీ అనేది మీరు ఇక్కడ చూసుకున్నారు కదా, మొత్తం వెబ్ ఆప్షన్స్ అనేవి కొంతమంది 2-3 పెట్టేసి వదిలేస్తారు. అలా పెట్టకండి. ఖచ్చితంగా మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి మినిమం ఒక 15+ పెట్టుకుంటే మంచి కాలేజ్ వచ్చే ఛాన్సులు అయితే ఉంటాయి అనమాట. ఆల్రెడీ టాప్ 25 కాలేజెస్ అయితే ఫస్టే పెట్టేసేయండి. అది ఏ ర్యాంక్ వాళ్ళు ఉన్నారైనా సరే ఆ ర్యాంక్ కాలేజ్ పెట్టేసిన తర్వాత రిమైనింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే రిమైనింగ్ ఒక వేరే స్మాల్ కాలేజెస్ లిస్ట్ కూడా నేను పెడతానమాట. తర్వాత వాటి తర్వాత అవి పెట్టేసేయండి. అప్పుడు మీకు ఖచ్చితంగా కాలేజ్ అనేవి అయితే అలాట్ చేస్తారనమాట ఫేజ్ 1లోనే. నెక్స్ట్ మనకి ఎప్పుడైతే సర్వర్ ఓపెన్ అవుతుందో అప్పుడు నేను ఖచ్చితంగా చెప్తాను వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయిన వెంటనే. ఇంకా మీరు ఏం వరీ కానవసరం లేదు. నెక్స్ట్ వీడియోలో మీరు మళ్ళీ వస్తాను ఇంకొక అప్డేట్తో. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.